హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఈ కారు ఖమ్మం దగ్గరలో అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుంది. ఖమ్మంలో అయితే ఈ కార్ అయితే చూపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ కారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం టోకెన్ తీసి అయితే ఇవ్వడం జరిగింది. మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి 1000 నుంచి 2000 మధ్యలో అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎటువంటి లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సిన అవసరం లేదు. 1000 నుంచి 2000 మధ్యలో ఈ కారు మీ పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి సియాజ్ VDI ప్లస్ వేరియంట్ అండి. మారుతి సుజుకి సియాజ్ VDI ప్లస్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2031 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 98,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. అక్కడ ఫస్ట్ ఓనరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఇక్కడ కూడా ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. టెన్షనరీ సౌండ్ వస్తుంది, అది చేపించి అయితే ఇవ్వడం అయితే జరిగింది మీకు. అలాగే ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. కారు టైర్స్ 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 30 నుంచి 40% మాత్రంగానే ఉందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే సెడాన్ కార్ అండి. కారు బారున్నా సరే మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 60 నుంచి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయి. అక్కడక్కడ లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి, గీతలు అయితే ఉన్నాయండి. అలాగే 1-2 చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, అలాగే రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి. మీరు ఎవరైతే తీసుకుంటారో కొన్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 5,55,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 5,55,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చెలవచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి సియాజ్ VDI ప్లస్ వేరియంట్ అండి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఈ కార్లో. VDI ప్లస్ వేరియంట్కి ఏంటంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది రావండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. హెవీగా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న డెంట్స్ ఒక 2-3 అయితే ఉన్నాయండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి ఒక 80%, 70 నుంచి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కామన్గా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ 70% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను, చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, చూడొచ్చు. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్లో లెఫ్ట్ సైడ్ టెయిల్ ల్యాంప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీకి వచ్చినటువంటి టెయిల్ ల్యాంపు ఆ పీస్ వచ్చేసి డ్యామేజ్ అయితే అయిందండి. చూపిస్తాను దగ్గరగా. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు.
ఇది ఒకటి లైట్గా డ్యామేజ్ అయింది. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి, మంచి మైలేజ్ అయితే వస్తుంది. అలాగే డీఫాగర్ కూడా అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తానండి. రైట్ సైడ్లో లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. లైట్గా చిన్న చిన్న డెంట్స్ అయితే ఒక 2 అయితే ఉన్నాయండి డోర్కి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. డోర్కి లైట్గా డ్రైవర్ సైడ్ డోర్కి చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60%, 50 నుంచి 60% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 60 నుంచి 70% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూఫ్ చూడొచ్చు, రూఫ్ కూడా నీట్గానే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 98,576 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 100కి 60 నుంచి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే హార్మ్ రెస్ట్ ఉంది. రియర్ AC వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తానండి. డిక్కీ స్పేస్ చూడొచ్చు. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి, సెడాన్ కార్ కాబట్టి. అలాగే బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో చూడొచ్చండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైరు 40% అన్న 40% కాదండి, ఒక 60% అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే డెంట్స్ అయితే ఉన్నాయండి, లైట్గా డెంట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ చూపిస్తానండి. యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టెన్షనల్ సౌండ్ అయితే వస్తుందండి, అది చేపిచ్చి ఇవ్వటం అయితే జరిగిద్దండి. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. 2016లో వచ్చినటువంటి బార్కోడింగ్తో స్టిక్కర్స్ అయితే అంతే ఉన్నాయి. ఇంతవరకు అయితే టైమింగ్ చైన్ అయితే మారలేదండి. ఇంజన్ యొక్క నాయిస్ అయితే సైలెంట్గా అయితే ఉంది, కాకపోతే టెన్షనర్ సౌండ్ వస్తుంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. యాక్సిలరేటరీ ఒకసారి అదొక్క సౌండ్ చేపిచ్చి అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ ఆపు, మళ్ళొకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మేము ఇచ్చేటప్పుడు ఆ టెన్షనర్ అనేది చేసి అయితే ఇవ్వటం జరిగిందండి. 2016 కారు మారుతి సుజుకి సియాజ్ VDI ప్లస్ వేరియంట్ అండి. 98,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కారు కాస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 5,55,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.